ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు. అవును. జస్ట్ విజిటింగ్కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్కి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు? అన్నీ అది నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో ఐ హోప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తాడని. సో బికాస్ ఫ్రమ్ ఎప్పుడు నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో చేయాలి అని. సో 100%. సో పర్టికులర్లీ ఇఫ్ దే ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమన్నా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండిపోతుంది అది సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. స్టూడియోలో వీ హ్యావ్ అరౌండ్ 17-18 పీపుల్స్. వీ డూ ఆల్ వర్క్స్. మన స్టూడియో మనమే కట్టేసాం యాక్చువల్లీ. సో పెయింట్ కానీ, కార్పెంటర్ వర్క్ కానీ, ఏ వర్క్ అయినా కూడా. సో ఈ ట్యూన్ వచ్చే టైంలో మనం పెయింట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా కింద వచ్చేసి రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను. సో అలా అయింది. సో అన్నీ భగవంతుడు, మన దగ్గర ఏనిదో మన యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అది ఎంత వస్తుందో, ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా. అది ఫేట్ సార్, ఫేట్ అంతే. గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దున మీ ఇద్దరు మాట్లాడుకున్నారు సార్, నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు బ్లాక్ డ్రెస్